ప్రియమైన దేవుని సంఘమా, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము దయచేసి ఒక్కరు చదవండి ప్రియులరా. కాబట్టి ఆ పాత్రలోనిది త్రాగవలెను. మన మధ్య ప్రభు బల్ల ఉన్నది. ప్రభు దేహమునకు సాదృశ్యమైనటువంటి రొట్టె, ప్రభు రక్తమునకు సాదృశ్యమైనటువంటి రసము మన మధ్య ఉన్నది. దానిని ఇప్పుడు మనం తీసుకోబోతున్నాము. అది తీసుకునేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలి? ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు, మన ఆత్మీయ జీవితాలు ఎట్లున్నాయో పరీక్షించుకోవాలి. లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలి. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈ సమయంలో తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము దయచేసి ఒక్కరు చదవండి ప్రియులారా. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును చాలు తల్లి, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదవండి. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి, చాలమ్మా, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము దయచేసి చదువురా తల్లి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమ ఐశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. మన యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. నిత్య జీవమును గూర్చి నిరీక్షణ, మహిమ నిరీక్షణ. అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము చూడమ్మా. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఏ నిరీక్షణ నిమిత్తము? శుభప్రదమైన నిరీక్షణ, శుభకరమైన నిరీక్షణ, మంచి నిరీక్షణ. శుభము అంటారు, శుభము. సరే, ఇప్పుడు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అంటే నిత్యము జీవించేదము అన్నటువంటి నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏమిటి? ఎదురు చూడడం, వెళతానని ఎదురు చూడడం, వస్తారని ఎదురు చూడడం, ఇస్తారని ఎదురు చూడడం నిరీక్షణ అంటే. పౌలు గారు అన్నారు, మీ వద్దకు నేను రావాలని నిరీక్షించుచున్నాను అన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూడడం. నిత్య జీవమును గురించి నిరీక్షణ అంటే నిత్య జీవములో మనం ప్రవేశిస్తాము అని ఎదురు చూడడం. ఈ లోకంలో ఎవరు కూడా నిత్యము జీవించరు. ఈ లోకంలో ఎవరికి నిత్య జీవము కలుగదు. ఈ లోకంలో జీవించే జీవితం అంతా కూడా
తాత్కాలికమైనదే. ఈ లోకం విడిచిపెట్టిన తరువాత మనం మహిమలోకానికి వెళతాము. ప్రభుతో కూడా సదాకాలము జీవిస్తూ ఉంటాము. అది నిత్య జీవము. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువు తల్లి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా మహిమలోకములో ఉంటాము. ఆ సదాకాలము ప్రభువుతో కూడా మనము మహిమలోకంలో ఉంటాము. అది నిత్య జీవము. నిత్యము జీవించి ఉంటాము. అది మరి నిత్యము జీవించుండే భాగ్యము, మహిమలోకములో ప్రభువుతో కూడా సదాకాలము మనం జీవిస్తామని నిరీక్షణ మనకి ఎలా కలిగింది? యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము దయచేసి చదవండి. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. తండ్రి అని యెహోవాను, కుమారుని యేసుక్రీస్తును ఇరువురిని ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనము చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనము. 24 తల్లి 4 చెప్పానా? యేసు ప్రభు చెప్పిన మాట చూడండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసు ప్రభు చెప్పినాడు. మొదట ఏమని చెప్పారు ప్రభు? అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అదే వచనాన్ని ప్రభువు ఇప్పుడు విడదీసి చెప్తున్నారు. నన్ను పంపినటువంటి నా తండ్రి యందు విశ్వాసముంచుట నిత్య జీవము కలిగి ఉండుట. అంటే తండ్రి అయిన యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచడం నిత్య జీవము కలిగి ఉండటం. అలాగే యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు. విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగిన వాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలవాడు. అది యెహోవాయే దేవుడని విశ్వాసం కలిగి ఉంటారు. యేసుక్రీస్తు దేవుడని విశ్వాసం కలిగి ఉండరు చాలామంది. తండ్రి అని యెహోవా దేవునిది విశ్వాసం కలిగి ఉండాలి. కుమారుని యేసుక్రీస్తు దేవుడని విశ్వాసము కలిగి ఉండాలి.
యెహోవా దేవుడని బైబిల్ మనకి స్పష్టంగా చెప్పింది కాబట్టి యెహోవా దేవుడని నమ్ముతున్నాము. యేసుక్రీస్తు కూడా దేవుడని బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నేను చెప్తాను, చదవద్దు. రోమిలికి రాసిన పత్రిక 9:5లో ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు అని వ్రాయబడి ఉంది. తీతుకు రాసిన పత్రిక 2:13 యేసుక్రీస్తు మహాదేవుడని వ్రాయబడి ఉన్నది. 1 యోహాను పత్రిక 5:20 ఈయన నిజమైన దేవుడని వ్రాయబడి ఉన్నది. అపోస్తుల కార్యములు 20:28 ఈయన స్వరక్తం ఇచ్చిన దేవుడని యేసుని గురించి వ్రాయబడి ఉన్నది. యోహాను సువార్త 1:1 ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము యెహోవా దేవుని అందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణ గలవాడిగా యేసుక్రీస్తు వాక్యమై ఉన్న దేవుడు. యెషయా ప్రవక్త ప్రవచించారు. యెషయా గ్రంథం 9:6 మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఏ దేవుడు? బలవంతుడైన దేవుడు యేసు. ఇలాగ ఎన్ని వచనాలు ఉన్నాయో యేసు దేవుడు, యేసు దేవుడు అని. తోమా ప్రభువును చూచి అన్నాడు, నా ప్రభువా, నా దేవా అన్నాడు. అంటే నా దేవుడా, మై లార్డ్, మై లార్డ్, మై గాడ్ అన్నాడు. తోమా, నేను దేవుడిని కాదు కదా, నువ్వు నన్ను దేవుడు, నా దేవుడు అంటున్నావేటి అన్నాడు ప్రభు? అనలేదు. అంతేకాదు, తండ్రిని యెహోవా కుమారుడు యేసుక్రీస్తుకి ఏమని పిలిచాడంటే హెబ్రీ పత్రిక 1:7 చదువుతాను. ఈ వచనం హెబ్రీ రాసిన పత్రిక 1:7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసుకొని వాడైనటువంటి తండ్రి అని యెహోవా తన కుమారుని గూర్చి అయితే ఏమంటున్నాడు? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచు. కుమారుడికి ఏమని పిలుస్తున్నాడు? దేవా అంటే దేవుడా అని పిలుస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఓ గాడ్ అని పిలుస్తాడు. తండ్రి అని యెహోవా కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు తండ్రి కుమారునికి దేవుడా అని పిలిచాడు. ఇన్ని లేఖనాలు బైబిల్ గ్రంథంలో యేసు దేవుడు 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 అని చెప్తుంటే దేవుడు కాదని చెప్పేవాడు దుర్బోధకుడు. కాబట్టి అటువంటి బోధలు మనము నమ్మినట్లయితే మనము నిత్య జీవమును పోగొట్టుకున్న వారం అవుతాము. కాబట్టి ప్రభు చెప్పాడు, అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, కుమారుని అందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము కలవాడు. ఎంత తేటతెల్లంగా ప్రభు గ్రంథంలో వ్రాసిపెట్టాడు. ఇప్పుడు మహిమ నిరీక్షణ. మహిమ నిరీక్షణ అంటే మహిమకరమైనవి పొందుకుంటామని నిరీక్షించడం. మన యందు ఉన్న క్రీస్తు ఏమై ఉన్నాడు? మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. కొలస్సీ 1:27 చదివాం. మీ యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అంటే మహిమాన్వితుడైన ప్రభువు మనకు మహిమకరమైనవి ఇస్తాడని నిరీక్షించడము. మహిమ లోకము, మహిమ దేహము, మహిమ వస్త్రములు, మహిమ గృహములు, మహిమ ఐశ్వర్యము, మహిమ సింహాసనము, మహిమ కిరీటములు, ఇంకెన్నెన్నో మహిమకరమైనవి ప్రభు మనకి సిద్ధపరిచి ఉంచాడు. అన్నీ మనం చెప్పుకోవడానికి మనకు సమయం చాలదు, కానీ మహిమకరమైనవి కొన్నిటిని గూర్చి మనము చెప్పుకుందాము. 1 కొరింథీ పత్రిక
15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం దయచేసి చదువు తల్లి. బలహీనమైనదిగా, ఘనహీనమైనదిగా సమాధిలోకి పూడ్చిపెట్టబడి విత్తబడి ప్రభు వచ్చినప్పుడు మహిమ గలదిగా లేపబడుతుంది. నీ దేహము నా దేహము, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారి దేహము చనిపోయిన తర్వాత ఆ దేహము ఘనహీనమైనదే. ఘనహీనమైనటువంటి దేహము పాతి పెట్టబడుతుంది. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధిలో ఉన్న ప్రభు బిడ్డలు మహిమ దేహులై లేస్తారు. మహిమ దేహము ప్రభు ఇస్తాడు. రెండవది మహిమ వస్త్రములు. పరలోక రాజ్యములో మనమందరము, ప్రభు బిడ్డలందరూ మహిమ వస్త్రములు కలిగి ఉంటారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనము. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనము. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవరును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము నాకు కనబడెను. వారు, ఆ సమూహములో ఉన్నవారందరూ ఎటువంటి వస్త్రాలు? తెల్లని వస్త్రములు ధరించుకుంటారు. చాలు, ధరించుకొని ఉన్నారు. మోషే, ఏలియాలు అక్కడి నుండే రూపాంతర కొండ మీదకి వచ్చారు. వారి వస్త్రములు దగదగ మెరుస్తున్నాయి. ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేడని. ప్రకటన గ్రంథంలో ఇంకో చోట కూడా ఉంది, జయించిన వారు తెల్లని వస్త్రములు ధరించుకుంటారని. పరలోక రాజ్యములో మహిమ వస్త్రములు, తెల్లని ధవలమైనటువంటి వస్త్రాలు మనకి ధరింపచేస్తాడు. మన సీయోని గీతాల్లో ఉంది కదా, ధవల వస్త్రములను ధరింపచేయు వారికి, ధవల వస్త్రములను ధరింపచేయు వారికి, జీవ గ్రంథము నా పేరు తుడువబాడదు, జీవ గ్రంథము నా పేరు తుడువబాడదు, దేవదూతల ఎదుట ఘనత కలుగును, దేవదూతల ఎదుట ఘనత కలుగును. దేవదూతల ఎదుట ఘనత కలిగేటట్లు ధవలమైన వస్త్రములు మహిమలోకములో ప్రభువు నీకు ధరింప చేస్తాడు. మహిమ నిరీక్షణ అంతే కదా. మనం మహిమలో ప్రత్యక్షం అవుతాము. ఆయన వచ్చినప్పుడు మహిమ దేహులై మహిమ వస్త్రాలు ధరించుకొని మహిమలోకములో ప్రత్యక్షం అవుతాము. చూడండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశములో ప్రత్యక్షమైనప్పుడు మీరును, అనగా మనమందరమును, ప్రభు బిడ్డలందరూ ఆయనతో, అనగా ప్రభుతో కూడా ఎక్కడ ప్రత్యక్షమవుతాము? మహిమయందు, మహిమలోకములో. మహిమ దేహము, మహిమ వస్త్రములు, మహిమ లోకము, మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. తర్వాత మహిమ గృహములు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు చదువు తల్లి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, మనుషుల చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు
నిలిచున్నటువంటి నివాసములు మనకు పరలోకములో ఉన్నాయి. నిత్యమైన నివాసములు. ప్రభు అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరిచి వస్తాను. నా తండ్రి అంటే అనేక నివాసములు కాలవు అన్నాడు. అబ్రహాం మొదలుకొని అనేక మంది. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు, పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు ఎదురు చూస్తారు. ఆ పట్టణానికి, అక్కడ కట్టబడే గృహాలకి దేవుడే ఇంజనీర్, దేవుడే కాంట్రాక్టర్. శిల్పి అంటే డిజైన్ గీసిన ఇంజనీర్, నిర్మాణకుడు అంటే కాంట్రాక్టర్, బిల్డర్. ఆయనే నిర్మాణకుడు, ఆయనే శిల్పి. నా కుమార్తెకు ఈ డిజైన్ అయితే ఈ డిజైన్లో ఇల్లు కడితే బాగుంటుంది, నా కుమారుడికి ఈ డిజైన్లో ఇల్లు కడితే బాగుంటుంది, నా కుమారుడికి ఈ డిజైన్ ఎక్కువ లైక్ చేస్తుంది, నా కుమార్తె ఈ డిజైన్ ఎక్కువ లైక్ చేస్తారని నీకు నచ్చిన డిజైన్లో దేవుడు నీకు పరలోకములో గృహమును కట్టుచూ ఉన్నాడు. మహిమ గృహములు. ఇక మహిమ ఐశ్వర్యం చెప్పుకున్నాము కదా. చూడండి, మహిమ ఐశ్వర్యము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువు తల్లి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆ ప్రభువు మిమ్మును పిలిచినటువంటి పిలుపు వలనైనటువంటి నిరీక్షణ ఎట్టిదో అనగా పరిశుద్ధులలో ఆయన అనుగ్రహించే స్వాస్థ్యం యొక్క ఏమైశ్వర్యము? మహిమ ఐశ్వర్యము. ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని మహిమకరమైనవి కావు. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోతాయి. ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది. పంచభూతములు లయమైపోతాయి. ఈ లోకములో ఉన్నవేవి కూడా మహిమకరమైనవి కావు, శాశ్వతమైనవి కావు. పరలోకమందు ప్రభువు మనకి పరిశుద్ధులతో పాటు అనుగ్రహించే స్వాస్థ్యము, సొత్తు, అది మహిమ ఐశ్వర్యము. మీరందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు, చాలా సంతోషం. దేవుని వాక్యం శ్రద్ధగా వినడం ఎంత దీవెనో. సమయం అయిపోయింది, నేను సమయం చూస్తూ ఉన్నాను. మహిమ ఐశ్వర్యము. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం చదువు తల్లి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనము. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. యేసు ప్రభు చెప్పిన మాట. పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అది మహిమ ఐశ్వర్యం. ఈ లోకములో కూర్చుకునే ధనము మహిమ ఐశ్వర్యం కాదు. ఎప్పుడు దాన్ని వదిలి వెళ్ళిపోతామో, లేకపోతే ఎప్పుడు అది లయమైపోద్దో మనకి తెలియదు. కానీ ప్రభు అన్నాడు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోండి. ఎలా కూర్చుకుంటాము? ప్రతి నెల జీతం అందగానే పరలోకానికి వెళ్ళి అక్కడ పరలోక బ్యాంకులు వేసి వస్తుంటామా? కాదు. ఈ లోకంలో దేవుని కొరకు నీ ఏమేమి ఖర్చు పెడతావో దానికి రెట్టింపు పరలోకంలో జమ చేయబడుతూ ఉంటుంది. ప్రభు చెప్పిన మాట అది. పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకోండి. మహిమ ఐశ్వర్యము. ఇంకేమిటి అనుకున్నాము? మహిమ సింహాసనములు అనుకున్నాము. మహిమ సింహాసనములు. సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనము. హఠా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రవచించారు. ఆమె దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రించుకొనుటకును. చాలండి. ఏం సింహాసనము? మహిమ కలిగిన సింహాసనం. ఈ లోకములో ఉన్న సింహాసనాలన్నీ మహిమకరమైనవి కావు.
అవి కనకపు సింహాసనములు అయినను గతించిపోతాయి, అగ్నికి ఆహుతి అయిపోతాయి. కానీ మహిమ సింహాసనము, మహిమలోకములో మహిమ సింహాసనము ప్రభు నీ కొరకు సిద్ధపరిచాడు, మన కొరకు సిద్ధపరుస్తాడు. మన యందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఒక మాట చెప్పాడు. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనం చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 29వ వచనము. ఇంకా 2 నిమిషాలే నాకు టైం ఉంది. రక్షణ అన్న నవ్వుతున్నారు. నేరకపోయి టైం నిర్ణయించాను. వీళ్ళందరూ ఇంత శ్రద్ధగా మరి వింటూ ఉంటే ముగించవలసి వస్తుందేమో అని ముగించేస్తున్నా. భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు అన్నాడు ఒక ఆయన. అది ఇందాక అన్నగారు శ్రేష్టమైన మాటలు దేవుని లేఖనాలు చూపిస్తూ వివరించారు ఆరాధనలో. అవును, లేఖనాధారముతో కూడినటువంటి వర్తమానం మనకెంతో ఆత్మీయ క్షేమాన్ని కలిగిస్తుంది. చదువు తల్లి. గనుక నా తండ్రి కాదు, గనుక అది కాదమ్మా, గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినప్పుడు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని ఎక్కడ సింహాసనముల మీద కూర్చోండి చాలు. పరలోక రాజ్యములో సింహాసనములు. ఆ ప్రకటన గ్రంథములో ఒక మాట ఉంది, జయించువాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండని ఇచ్చేదను. పరలోకములో సింహాసనములు ప్రభు బిడ్డలకు ఉన్నాయి. మహిమ సింహాసనము హన్న ప్రవచించారు. మహిమ సింహాసనము. ఇంకేమనుకున్నాము? మహిమ కిరీటం. ఎస్, మహిమ కిరీటములు. కిరీటములు చాలా ఉన్నాయి. ఒక కిరీటం చూడండి, మహిమ కిరీటం చూడండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటము. ఏం కిరీటము? ఈ లోకంలో రాజులు ఇంకా గొప్ప గొప్ప వేసుకున్న కిరీటాలు కనక కిరీటాలు అయినను అవి మహిమకరమైనవి కావు. వాడబారని మహిమ కిరీటం పరలోకములో, అన్ఫేడెడ్ క్రౌన్. అవి మాసిపోవు, ఎలిసిపోవు, పాడవు. మహిమ కిరీటం. ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి పరలోకంలో ప్రభు బిడ్డలకి. నీతి కిరీటము, జీవ కిరీటము, సువర్ణ కిరీటము, అక్షయ కిరీటము. అవి ఎప్పుడైనా ఆ కిరీటాలు ఎవరెవరు ఏ రకమైన కిరీటాలు పొందుకుంటారో లేఖనములో ప్రభు రాసి పెట్టాడు. ఎప్పుడైనా ధ్యానం చేద్దాము. వాడబారని మహిమ కిరీటము. మహిమలోకములో మహిమకరమైనవి మనము పొందుకుంటాము. మీ అందు ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణై ఉన్నాడు. పౌలు గారు ఎంత స్పష్టంగా చెప్తాడు, మహిమ నిరీక్షణ. ఈ నిత్య జీవమును గూర్చి నిరీక్షణ, ఈ మహిమ నిరీక్షణ లేకుండా ఉండి కేవలం ఈ లోకములో ప్రభు ఆస్తి ఇస్తాడు, బిడ్డలు ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, మేడలు ఇస్తాడు, మిద్దెలు ఇస్తాడు అని ఈ లోకం మట్టుకే కేవలం నిరీక్షణ కలిగి ఉంటే, మహిమ నిరీక్షణ లేకుండా ఉంటే, నిత్యజీవం నిరీక్షణ లేకుండా ఉంటే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులని ప్రభు చెప్పాడు. చాలామందికి నిత్యజీవం గురించి నిరీక్షణ ఉండదు, మహిమ నిరీక్షణ ఉండదు. కేవలం ఈ లోకంలో ఏమేమి కావాలో అవన్నీ ప్రభు దగ్గర పొందుకుంటామని నిరీక్షిస్తారు. ప్రభు ఇస్తాడు కూడా, అంతటితోనే ఆగిపోతే దౌర్భాగ్యమే. ఒక అమ్మ అన్నది, చర్చికి మానకుండా వెళ్తుంది ఆ అమ్మ, వృద్ధురాలు. ఆమె అంటుంది, బాబు మా కుర్రాడికి పిట్స్ అండి,
మా కుర్రాడికి ఆ పిట్స్ తగ్గుతాయని అందులో దిగినాము అన్నది. ఎందులో దిగినావు? పిట్స్ తగ్గడానికి అందులో దిగినావు. అదే నీకు పరలోకమా? ఈ లోకములో అనారోగ్యాలు తగ్గిస్తాడు, ఈ లోకములో ఏమేమి కావాలో ఇస్తాడు. కానీ అదే దాంతో నువ్వు సంతృప్తి చెందిపోయి మహిమ నిరీక్షణ లేకుండా ఉంటే, నిత్య జీవన గురించి నిరీక్షణ లేకుండా ఉంటే దౌర్భాగ్యతనము. చూడండి, అది కూడా పౌలు గారు చెప్పారు. చూడండి, ఇంక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా చెప్పి ముగించేస్తాను, ఎక్కువసేపు చెప్పను. అది ప్రాముఖ్యమైన మాటలు అవి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైతే మనుషులందరికంటే మనం ఏమై ఉన్న వారం అవుతామో దౌర్భాగ్యులు. మనుషులందరికంటే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి కూడా నిత్య జీవము నిరీక్షణ, మహిమ నిరీక్షణ లేకుండా కేవలము తిండి కోసమే, బట్టల కోసమే, ఆరోగ్యాల కోసమే, ఆస్తుల కోసమే, పెళ్ళిళ్ళ కోసం, వీటి కొరకు మాత్రమే నిరీక్షణ కలిగి ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఎలాగుంది నీ స్థితి? మనుషులందరికంటే దౌర్భాగ్యుడిగా దౌర్భాగ్యురాలుగా ఉండే గుంపులో ఉన్నట్టున్నావా? లేకపోతే నిత్య జీవమును కలిసి నిరీక్షణ కలిగి ఉన్నావా? మహిమలోకానికి ప్రవేశిస్తాను మహిమ నిరీక్షణ కలిగి ఉన్నావా? పరీక్షించుకుందాము. చివరి మాట 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల ఇందువలననే ఆయనను ఎరిగి ఉన్నవారు. తండ్రి అయిన అద్వితీయ సత్యదేవుడు అనేటి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటనగా ఆయన ఆజ్ఞలను మనము ఎరిగిన వారిగా ఉండాలి. అలాగే 3వ అధ్యాయము 3వ వచనము. 1 యోహాను పత్రిక, యోహాను రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము చదువు తల్లి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని, ఏ నిరీక్షణ? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ, మహిమ నిరీక్షణ. ఇంకా శుభప్రదమైన నిరీక్షణ ఒకటి, ఇంక మరి వివరించడానికి సమయం చాలలేదు. ఈ నిరీక్షణ, నిత్య జీవమును గురించిన నిరీక్షణ, మహిమకరమైన నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆ ప్రభు పవిత్రుడై ఉన్నట్లుగా తనకు తాను పవిత్రుడిగా చేసుకొనును. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ నిరీక్షణ కలిగి ఉన్న ప్రభు బిడ్డ, ప్రభు పవిత్రుడై ఉన్నట్టు నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకొనుచున్నావా? పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో. చూసారా ఎలాగుంది? పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండేటయే దేవుని చిత్తము. ఈ నిరీక్షణ పెట్టుకుని నీవు ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు నీవు పరిశుద్ధుడై ఉండాలి. అలాగుంటున్నావా? అలాగ నేనుంటున్నానా? మనమందరం పరీక్షించుకుందాము, పరీక్ష చేసుకుందాము. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగుదాము. ప్రార్థన చేసుకుందాము.